అన్నం పెట్టే రైతుకు తప్పని కష్టం. ఎన్ని ప్రభుత్వాలు మారినా మారని రైతు రాత. వాన కోసం ఆకాశం వైపు చూస్తూ, పంట కోసం అప్పుల భారాన్ని మోస్తూ, పగలు పొలం, రాత్రి ఆందోళనతో జీవిస్తున్నాడు రైతు. ప్రభుత్వాలు మారుతున్నాయి, హామీలు మారుతున్నాయి, కానీ రైతు జీవితంలో మాత్రం కష్టాలే శాశ్వతంగా నిలిచిపోతున్నాయి. పంట పండితే ధర లేదు, ధర ఉంటే కొనుగోలు లేదు, అకాల వర్షం వస్తే నష్టమే, ఎండలు పెరిగితే కన్నీళ్లే. దేశానికి అన్నం పెట్టే రైతు ఇప్పటికీ తన బతుకుబండిని లాగడానికి పోరాడుతున్నాడు. ప్రభుత్వాలు ఇచ్చే హామీలు, ఉచిత పథకాలు రైతుని ఏమాత్రం అప్పుల ఊబిల నుంచి బయటికి తీసుకురాలేకపోతున్నాయి. భారతదేశంలో రైతే రారాజు అని రాజ్యాంగంలో రాశారు. రాతలకే పరిమితమైంది నాయకుల పరిపాలన. ఈ సంవత్సరం వడ్లు, మక్కలు తెచ్చిన రైతులు తమ వ్యధని వెళ్ళగక్కుతున్నారు. ఓ ప్రభుత్వమా, ఓ అధికారులారా, ఇప్పటికైనా మా కష్టాలు తీరుస్తారా అంటూ వేడుకుంటున్నారు. ఎవరో ఒక నాయకుడు లేదా ఎవరో ఒక అధికారి వచ్చి మా కష్టాలు తీర్చలేకపోతున్నారా అంటూ ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు మామిడి రైతులు, ఒకవైపు మిర్చి రైతులు, ఒకవైపు మొక్కజొన్న రైతులు, ఒకసారి వరి రైతులు. ఎటు చూసినా ఆందోళనకరమే. 10 సంవత్సరాల బారాస భారతీయ పాలనలో రైతు తీసికట్టిపోగా, ప్రస్తుత కాంగ్రెస్ పాలన కూడా రైతు అధోగతి పాలవుతుండు. దేవుడా నాకెవరు దిక్కంటూ మొరబెత్తుకుంటున్నాడు ఆకాశం వైపు చూస్తూ. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతును ఆదుకోకపోతే